డీలిమిటేషన్కి సంబంధించి వ్యూహాత్మకంగా బీజేపీ పావులు కదుపుతోంది, అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి 2 అంశాలు, చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండడం, వైసీపీ సపోర్ట్ ఇవ్వడం, ఏం జరుగుతోంది? నువ్వు వాళ్ళ జల్సా సినిమా చూసావమ్మా? వాళ్ళ బ్రహ్మానందం గడ షర్ట్లో ఉంటే తీసుకుంటాడు, పాపం జేబులో అన్నీ ఇస్తూ ఉంటాడు. అవును, చంద్రబాబు గారు అదే. ఈయన మౌనం. రెండోది, బీజేపీ వాడు ఏటి చేసినా ఎందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 2011 జనాభా లెక్కలే 1971 లెక్కలే ఏవో చెప్తున్నారు కదా. ఇప్పటిదాకా కాంగ్రెస్ని మిగిలిన అన్ని పార్టీలు మడతెట్టేసింది బీజేపీ వాడే కదా, అదే దిక్కుమాల లెక్కలతో. ఇక్కడ మనకి దానికి తోడు రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్తో ఈ కార్పొరేషన్ 2 కింద చీలింది అన్నాడు. అంటే ఈ ఓటర్లు 2 కింద చేసాడు. మన ఖైరతాబాద్ నియోజకవర్గం ఇంకొక ఎగ్జాంపుల్, లింగంపల్లి, జూబ్లీ హిల్స్, కోకటపల్లి అని చేశారు. ఏటైంది? 4 నియోజకవర్గాలు వచ్చాయి. జనాభా అలే కదా, అంతే ఉంది. ఇంకో 4 అయితే అప్పుడు కాంగ్రెస్కో లేకపోతే తెలుగుదేశంకి అడ్వాంటేజ్ ఉంది, అంతే కదా. అంతే. ఇప్పుడు బీజేపీ వాడికి అడ్వాంటేజ్ ఇవ్వడానికి 6 నియోజకవర్గాలు 2 చేసో 3 చేసో ఇప్పుడున్న జనాభా ప్రకారం చేస్తాను అంటాడు. మళ్ళీ ఏదో 50% దాంట్లో చేసినప్పుడు నష్టం లేదు అంటూ కూడా ఇంకొక కొత్త లాజిక్ అయితే తీసుకొచ్చారు సార్. అవునమ్మా, మన కాన్స్టిట్యూషన్ ఏంటి చెప్పింది? 50% కాదు 70% ఏం పెంచుకున్నా అసెంబ్లీ స్థానాలు 500 పెంచకూడదని ఉంది. అవును. సో అక్కడ ఉత్తరప్రదేశ్లో అయితే 500 ఇట్లా 1,00,000 అవుతాయి అవి. ఫస్ట్ థింగ్ బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ చాలా వాళ్ళకి మెయిన్ అక్కడ అయిపోయిందంటే మనం అక్కడ పాపులో మేమని పాట పాడుకోవడమే అంతే. వాళ్ళది సపోర్ట్ ఉంటుంది, మన వైపు అవసరం లేదు. ఇప్పుడు మనకి 25 36 39 లేకపోతే ఇక్కడ 17 26 ఎవడికి ఉపయోగం? అక్కడ ఇంకా డబుల్ అవుతుంది. అవును, ఇది కాదు నాకు అసలు. నిన్న రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం తర్వాత ముఖ్యమంత్రిగా అక్కడ ఉంటూ కూడా నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి టీం అంతా కూడా అసలు మన రాష్ట్రానికి ఎంపీ సీట్లు ఎక్సెస్సా లేకపోతే మనకు కావాల్సిన ప్రయోజనాల పరిరక్షణ? ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం దేశ రాజకీయాల్లో ఒకప్పుడు శాసించేస్తాయి. మీరే మనం కూడా చెప్పక్కర్లేదు. యూపీఏ యునైటెడ్ ఫ్రంట్ స్టార్ట్ చేసిన రామారావు అనే మహానుభావుడు, ఎన్డీఏ కూటమిని ముందుకు నడిపించిన చంద్రబాబు నాయుడు, మీకింతంత అనుభవాలు ఉండి మీరే ఎర్రిమూలో కల్లా ఈ దిక్కుమాల మూలకు ఒప్పుకుంటే మీ ఇంటిగ్రిటీని, మీ ఆత్మాభిమానాన్ని, దానికి తగ్గట్టు మీ సామర్థ్యాన్ని మీరే తగ్గించుకుంటుంటే మీ జడ్డితనం అనాలో ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు. ఇదైతే వస్తాను సార్. మీ జీవితంలో మాకు అవసరం లేదు నువ్వు. ఉదాహరణకి దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, ఒక కేరళ, ఒక పాండిచేరి, ఇప్పుడు ఏర్పడిన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎలాంటి వైటల్ రోల్ ప్లే చేసేది? ఈ రోజు కూడా కాంగ్రెస్ బతికి పట్టకడుతుందంటే ఉత్తర దక్షిణాది రాష్ట్రాలు ఇచ్చిన మూలికల డబ్బే కదా. అవును. మన కేరళ ఎలక్షన్స్కి 500 కోట్లు 1000 కోట్ల పైన తెలంగాణ నుంచి పంపింగ్ చేశారు. పవర్ ఉంటే, పవర్ లేకపోతే ఏం లేదు. అరే మీరే ఇక్కడ ముక్కుతో మూలుగుతో ఉన్న 2 రాష్ట్రాల్లో మీరు పంపింగ్ చేయగలిగితే బీజేపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3,57,000 కోట్లు అప్పించి ఏడు చేసారో చెప్పలేకుండా మొత్తం ఎత్తేయడానికే కదా ప్లాన్ ఇది. రేవంత్ రెడ్డికి డిప్లొమాటిక్గా చెప్పడం రాక ఎరుబాగులలో ఏదో మాట్లాడితే జీఎస్టీ అని నిన్న పార్లమెంట్లో అవమానం చేశాడు. అవును. ఇదంతా ఒక ఎత్తి అయితే 21 సీట్లు గెలిచారు మీరు. 21 కదా, 25లో తెలుగు కూటమి 21 గెలిచి మీ సామర్థ్యం శాసించేస్తాయి. మీరు విత్డ్రా చేసుకుంటే చాలు. రేవంత్ రెడ్డి ఊరిలో ప్రపంచంలో ఉన్నందుకు ఉత్తరాలు రాశాడు కదా, ఈ చంద్రబాబు నాయుడికి ఈ విషయంలో ఎందుకు ఉత్తరం రాలే, మీరు సపోర్ట్ చేయకండి సార్ అని చాలు కదా. అసలు ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ లేదు. పేరు నేను బాగా చెప్పాడు. నువ్వు వెళ్ళి రాయలసీమ ఎత్తిపోతల పథకం కల్లా వెనక నుంచి అంతా ఆపేశాను, నేను కూర్చోబెట్టి చంద్రబాబుతో మాడాను మన దగ్గర. ఊరోళ్ళందరికీ ఉత్తరాలు రాసి బదులు ఈయనకి రాసి నువ్వు సపోర్ట్ ఇవ్వక సరిపోద్దు, మేము బాయ్కాట్ చేస్తున్నాం పార్లమెంట్ సెక్షన్స్, మేము సపోర్ట్ ఇవ్వట్లేదు, విత్డ్రా చేసుకుంటున్నాం బెదిరించు. ఈ సెషన్లో బిల్లు పెట్టరు కదా. అంతే కదా. అలా మహిళా ఓట్ల గురించి వెస్ట్ బెంగాల్ అండ్ ఇంకోటి తమిళనాడు ఎలక్షన్స్కి ఆడపిల్లల ఓట్ల కోసం ఈ లేచిన మూవ్ అది. 23లోనే మహిళా బిల్లు పాస్ అయ్యింది కదా. 24 ఎలక్షన్స్కి ఎందుకు డెసిషన్ తీసుకోలే? పైపచ్చి అన్ని స్టేట్లో, తెలంగాణ తీసుకో, ఆంధ్రప్రదేశ్ తీసుకో, కర్ణాటక, తమిళనాడు, ఇట్లన్నింటిలోనూ more than 50% జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అన్నింటిలో ఆడపిల్లలకి ఇచ్చి చూపించారు కదా వీళ్ళు. ఆల్రెడీ చేశారు. తర్వాత నువ్వు మహిళా బిల్లు ప్రవేశపెట్టు, నిజంగా రాజకీయ అరంగేటం, మొగుడికి బదులు ఆడపిల్లకి టికెట్ ఇస్తారు ఇంట్లో ఆడదానికి. కొంగుచాటు రాజకీయాలు అలా అదే కదా. దాని బదులు నువ్వు ఏమైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తూ సోషల్ వర్కర్స్, నెక్కచ్చిగా జర్నలిజాలు చేసిన వాళ్ళకి ఈ మహిళా రిజర్వేషన్లో ప్రాతినిధ్యం వహిస్తాం. 10+ years ట్రాక్ రికార్డు ఉండి సోషల్ వెల్ యాక్టివిటీస్ చేసిన ఒక సామాజికవేత్తలకి, ఆడపిల్లలకి అవకాశం ఇస్తున్నాం. ఎంతమంది ఉన్నారు మా దేశంలో? ఆయన అగ్రిగేట్ నాట్ లెస్ దెన్ 10-20 మంది ఉంటారు. వాళ్ళకి అవకాశం ఈ రాజకీయాల్లో ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టు. అంతేకాని మొగుడికి టికెట్ ఇవ్వరు కాబట్టి ఇంట్లో ఆడదానికి టికెట్ ఇచ్చేసి అదే దిక్కుమాల రాజకీయం అంటే
ఆల్రెడీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా చక్రాలు తిప్పుతుంది అప్పట్లో చూస్తున్నాం మనం. అదే పార్లమెంట్ లో పెద్ద డిస్కషన్ కూడా జరిగింది కదా ఈ అంశానికి సంబంధించి. కాదు, బిల్లు తయారు చేస్తున్నప్పుడు నిజంగా నీలో అంత చిత్తశుద్ధి ఉంటే, దేర్ ఆర్ హోమ్ మేకర్స్ అని వాళ్ళకి ఒక ప్రైడ్ని నువ్వు క్రియేట్ చేద్దాం అంటే ఇట్లాంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి చేయరు. చేయరు. అరే నీకు టికెట్ రావట్లేదు, మీ ఆమె చేసి నీ చక్రాలు తిప్పాను అట్లా ఇష్టమే. ఈ రోజు కూడా ఆడపిల్లలకి తృణో పనో 5వ 6 సుష్మా స్వరాజ్నే తీసుకో, లేకపోతే హోమభారత్ని తీసుకో, వాళ్ళందరూ మీ పార్టీ వాళ్ళే కదా. అలాగే తెలుగు కాంగ్రెస్లో ప్రియాంక గాంధీ లేదా, అలా ఎంతమంది లేరు కాంగ్రెస్లో. అలా ప్రతి పార్టీలో ఒక ఆడపిల్లలు రాజకీయం చేద్దాం ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి కదా. కానీ అవకాశాలు రాని నిజమైన వాళ్ళు, సామాజిక స్పృహ, సామాజిక సేవ చేస్తున్న వాళ్ళు, రాజకీయాల్లో సమాజ హితం కోరిన వాళ్ళకి ఎవరికి అవకాశాలు ఎవరు. అయితే ఒక పార్టీ ఒక ఇద్దరిని గుర్తించి ఇస్తుంది టికెట్, అది కూడా పార్టీ పరంగా వాళ్ళ స్వీయ ఎజెండాలు. కానీ మహిళా రిజర్వేషన్ ఈ ప్రాతిపదిక మీద ఒక ఎజెండా ఫిక్స్ చేయరు కదా. మరి నోరు మూసుకుని ఉంటుంది. దేనికి మరి ఎవరిని ఉద్ధరించడానికి? మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేస్తాం, గ్యాస్ బండ్లు ఇచ్చాం, గ్యాస్ లేక సస్తం రాడాలి, నువ్వు నోరిపితే అబద్ధాలే. అసలు అవుతుందంటారా? అవుతుంది, కానీ ప్రయోజనం ఏంటంటున్నా. మొగుడు బదులు ఇంట్లో ఇళ్ళకి టికెట్ ఏడు కావాలి నాకు, దానివల్ల ఎవరికి ఉపయోగం? అదే పార్టీ కూడా టికెట్ ఇస్తాడు అలా ఇంట్లో ఆవిడకి, లేదా అలా అమ్మకి ఇస్తారు. ఇంటి పేరు మళ్ళీ అక్కకి చెల్లికి అయితే మారిపోద్ది కాబట్టి. మా అమ్మ పెద్దది అయిపోయింది కాబట్టి నేనే చేయవలసి వస్తుందని ఉల్లిపోయి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాడు బయటకు వచ్చి. నిజంగా అంత సామాజిక స్పృహ వస్తే క్వశ్చన్ చేస్తారు కాబట్టి. నిన్న అంత సిచ్యువేషన్ నడుస్తుంది దేశంలో. మాలాటోడు ఇక్కడ కూర్చొని నీకు నాకే తెలిసిపోయింది ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ మధ్యప్రదేశ్ శాసించేస్తాయని. మిగిలిన రాష్ట్రాలు ఏమైనా చచ్చారాళ్ళు 200 పైచీలకు మంది, 210 మంది ఆబ్సెంట్ నిన్న. వాళ్ళందరి మీద దేశద్రోహ చట్టం కింద కేసు ఎందుకు పెట్టరు? ఈ శనిగొట్టు వేదలకు వేరే పని ఉంటుంది పార్లమెంట్ సెషన్స్ నడుస్తుంటే. సో అంచేత ఇవి ఈరోజు బిల్లు డిస్కషన్ అది పెట్టేస్తారు. ఐస్ ఓయిట్ అని ఆ స్పీకర్ ఆలపక్కే చప్పట్లు కూడా పోతాడు. వీళ్ళకి ఎందుకు పవర్ ప్రదర్శించారు? 63 మంది స్తబ్దంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ 63 మంది వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునే చేవా చతురత లేదా? మేము కూడా జడ్డి వేదవల్లో అమ్ముడు పోయాం, సన్నాస వేదవలం అనుకుని ఓట్లేస్తారు. అంతే. తీవ్ర నష్టం అమ్మ. 850 సీట్లలో ఏ సీట్లు మనకి వస్తున్నాయి? మన వల్ల వాళ్ళకి ఏమో ఉత్తర పక్క ఎలక్షన్ అవ్వకముందు ప్రధానమంత్రి డిసైడ్ అయిపోతాడు అక్కడ. ఎందుకంటే ఒకటి సార్, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద ఈ మధ్య కాలంలో ఫోకస్ పెరిగిపోయింది. డిపెండ్ అవుతున్న దాన్ని మనమే మళ్ళీ నిన్న నరేంద్ర మోడీ మారుతూ దేశాన్ని విడగొడుతారు. ఇది ఉపన్యాసాలు. దక్షిణాది రాష్ట్రాలు వేరేగా అంటారా? దక్షిణం అయితే ఏముంది చూపిస్తున్న వివక్ష. మీరు ఇలా ప్లకార్డులు పట్టుకుని నిలబడతారు మా జిఎస్టీ బకాయిలు లేవని. ఆ వివక్ష గురించి మాట్లాడు. విడతీస్తారు మేముంతో దేశం. ఇదే పార్లమెంట్ వేదికగా ఇదే బీజేపీ వాడు చేసిన ద్రోహం, వెంకయ్య నాయుడు వల్ల మా దౌర్భాగ్యం ఇది 2 రాష్ట్రాలకి. మర్చిపోయారా? మన్మోహన్ సింగ్ అనే మహానుభావుడు బిల్లు నేను పెడతాను, డ్రాఫ్ట్ బిల్లు ఏమేమి కావాలో వీటిని నేను ఉదాహరణకి ప్రత్యేక హోదా ఇవన్నీ నేను పెడతానంటే అక్కర్లే వచ్చేది మా ప్రభుత్వం అని వీళ్ళు వచ్చి ఏం చేశారు? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనేసి ప్రత్యేక హోదాకు సంబంధించి గాలి కొద్ది 2 రాష్ట్రాలకి అన్యాయం చేసిన వెంకయ్య నాయుడు లాంటి ప్రవచనాలు చెప్తుంటే జడ్డి వేదాల్లో వింటున్నాం మనం. వాళ్ళే మూసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పారు. నువ్వు అన్ఫిట్ పాలిటిక్స్ కానీ రాజ్యసభకి ఇంటికి ఇచ్చేసారు. వచ్చి చెప్తున్నాడు సూక్తి ముక్త వాళ్ళు. మరి ఇంత అనుభవం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మౌనం మరి ఏంటి? పుష్పక విమానం, చేతకంతనం, కొడుకును ముఖ్యమంత్రి చేసుకునే దౌర్భాగ్యం, రాష్ట్ర ప్రయోజనాలు గాలి కుదిరడం, తరం పోరాట దీక్షలు దేనికి చేశాడని అడిగినోడు లేక. ఇదే బీజేపీ కూడా అన్యాయం చేశాడని తరం పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు మౌనమూని వ్రతం దేనికి పెట్టాడు ఆయన? ఇంత ప్రత్యక్షంగా అన్యాయం జరుగుతూ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దేశ ముఖ చిత్రాలు మార్చిన ఉదంతాలు తెలుసుకుని ఎన్డీఏ పరంగా మహానుభావుడు వాజ్పేయిని ప్రతిష్ఠించిన ఉదంతంలో వాజ్పేయిలో ఆనాపైసీ దగ్గర ఎవరిదేరన్నా బీజేపీ కూడా దగ్గర ఉందా? మరి వైసీపీ నుంచి ఆయనకు ఒక ఆబ్లిగేషన్ ఉందమ్మా. ఇది నాట్ జస్ట్ లైక్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరిది స్వరూప్యత ఒకటే. వీళ్ళు వేరే పార్టీల నుంచి పారాచూట్ వేసుకొచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఒకటే ప్రాబ్లం, రేవంత్ రెడ్డికి తెలుగుదేశం గాలి ఉంటుంది, చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ గాలి ఉంటుంది. అంచేత వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా ఫీల్ అయిపోతుంటారు. మూలాలు అక్కడనా? ఓకే. అది ఒరిజినల్ తెలుగుదేశం అయితే ఆ వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి. ఏంటి ఇది ప్రాంతీయ పార్టీ, ప్రాంతం కమిటీ అవ్వాలి అన్నది. వీళ్ళ కమిట్మెంట్ ఉండదు, ఈల్డ్ అవుతూ ఉంటుంది కమిట్మెంట్. అదే దౌర్భాగ్యానికి కారణం. సరే, మరి వైసీపీ మద్దతుకు సంబంధించి మరి రకరకాల వార్తలు, బీజేపీ వీళ్ళు దోస్తు అని మనం మొదటి నుంచి చెప్తుంది, అందుకే అంత ఇదిగా సపోర్ట్ చేస్తున్నారు అన్నదానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఒక ఇన్వర్టబుల్ రేప్ టైప్ అది, స్లీప్ అండ్ ఎంజాయ్, ఎంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే పార్లమెంట్లో ఈ నలుగురు డిఫెండ్ చేసినా అఫెండ్ చేసినా రేపు ఇవాళ డిబేట్లో ఏం చేస్తారో చూడాలి. రాష్ట్ర ప్రయోజనాల ఎష్యూరెన్స్ గాలి మాటలు చెప్తే కుదరదు. ఓకే.
నరేంద్ర మోడీ మాటలు నేను నమ్మను. వెంకయ్యనాయుడు మాటలు, నరేంద్ర మోడీ మాటలు. అరుణ్ జైట్లీ అయితే చచ్చిపోయాడు, సుష్మా స్వరాజ్ కూడా చచ్చిపోయింది. ఈ నలుగురితో జరిగేది ఏంటంటే ప్రధానమంత్రి హోదాలో ఆ రోజు నుంచి ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ. వీళ్ళు ముగ్గురు గాలివాటం బ్యాచ్. నాకు ఇద్దరు చచ్చిపోయారు. మన రాష్ట్రానికి అన్యాయం చేస్తే భగవంతుడు శిక్ష. ఈ ముసలోళ్ళు వెంకయ్యనాయుడు ఒకడే ఉన్నాడు. దేవుడు ఎలా శిక్షిస్తారో నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రానికి మట్టి కొట్టినటువంటి అంటే అరుణ్ జైట్లీ రాష్ట్ర ప్రత్యేక హోదా తీసేసి స్పెషల్ ప్యాకేజ్ అన్నప్పుడు దేవుడు ఎలా చూసేలా చేసేసాడు. చిన్నమ్మ మనకు అన్యాయం చేసింది కాబట్టి దేవుడు చూసుకున్నాడు. ఆవిడకి ఎంత కష్టాలు పడ్డారు, ఇద్దరు క్యాన్సర్లతోనే ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ చూసుకో, నేనేం చెప్పను, దేవుడు ఇక్కడ పైన. నీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాలతో రాజకీయాలు ఆడితే మహానుభావుడు వాజ్పేయి 3 రాష్ట్రాలు విభజించాడు. ఏ రోజైనా కష్టం వచ్చిందా ఆవిడని మాట్లాడా? ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, హర్యానా కానీ, ఇంకోటి జార్ఖండ్, ఈ మూడింటికి ఎక్కడైనా అవడం ఉపద్రవం వచ్చిందా? కాబట్టి చిత్తశుద్ధి లేని పూజ. మిస్టర్ వెంకయ్యనాయుడు, యువర్ రెస్పాన్సిబుల్. నీకు వెనక ఆ దిక్కుమాల సారాజ్యం ఇచ్చినోడు జయప్రకాష్ నారాయణ. మీరిద్దరే నిజమైన కల్పిట్స్. మీకు ఈ దైద్యాలతో సాల్వ్ అవ్వడు ఒకడు కుల ప్రాతిపదిక మీద. ఈ ముగ్గురు దైద్యాలతోనూ ఏర్పడిన విభజించబడిన రాష్ట్రాలకి మీదే బాధ్యత. మీరు తప్పించుకుని తిరిగి దిక్కుమాల ప్రవచనాలు చెప్తే ఎర్రిమూలకంగా ఊరుకొచ్చి నేను చచ్చిపోయాక మీ మీద మాడుతున్నాను. నష్టం జరిగినప్పుడు అంతే కదా సార్. ఇంత తీవ్ర నష్టం అమ్మా, 10-12 ఏళ్ళ తర్వాత కూడా ఇంత అవమానాలా మనకి? నాట్ టాలరబుల్ దీస్ క్యారెక్టర్స్ ఆర్. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు ప్రసాద్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.